హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. రెడ్డి వచ్చింది మరి మొదలు పెట్టేద్దామా? సో, మేము శివరాత్రికి అందరూ వ్లాగులయితే పెట్టేస్తున్నారండి. సో, మేము గూడా పెట్టాలి గదా! శివరాత్రికి మేమొచ్చేసి రాజమండ్రికైతే ఎళ్ళామండి. ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అనైతే నేను చెప్తానండి. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాము. సో, ఫస్టయితే మాకు ట్రైన్‌లో నాకొక యూట్యూబర్ అయితే కనిపిచ్చారండి. తను గూడా కడపే అంట. సో, శ్రావణి సింహ వ్లాగ్స్ షాపింగ్‌కి సంబంధించి ఏజియో, కడప హాల్స్ అలాంటివి చేస్తూ ఉంటుందండి. తప్పకుండా తన ఛానల్ గూడా ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ చాలా బావుంది తన దాంట్లో. సో, తన ఛానల్ లింక్‌నే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, తనైతే తిరుపతి వరకే అనమాట. తిరుపతి దర్శనానికైతే వచ్చిందంట. తిరుపతిలో దిగిపోయింది. మేము తిరుపతిలో ఇంకా నైట్ డిన్నర్ చేసి, మా పిల్లలు కోతి చేష్టలన్నీ చూసుకుంటూ వాళ్ళు ఏడిపిస్తా ఉంటే ఇంక అరిచి ఇంకా పడుకోబెట్టేసానండి. సో, మళ్ళీ రాజమండ్రిలో శివరాత్రికి తిరగాలి గదా! సో, అప్పటికి మళ్ళా వాళ్ళు నిద్రపోలేదనుకోండి మమ్మల్ని ఏడిపిస్తారనేసి ఇంక పడుకోబెట్టేసాను. సో, తిరుపతి దాటుతానే పడుకున్నాము. అండ్ పొద్దున్న లేవంగానే తాడేపల్లిగూడెంకైతే వచ్చినప్పుడు మెలకువైతే వచ్చిందనమాట. సో, తాడేపల్లిగూడెం ఎంటర్ అవ్వంగానే మాకు భలే చల్లగా అనిపించింది క్లైమేట్. అండ్ మంచు పడుతూ ఉంది. మన సైడ్ అంతా చీక చెట్లు, కంప చెట్లు అవి కనిపిస్తుంటాయి. రాళ్ళు, రప్పలు. అందుకే మంది రాయలసీమ అంటారో ఏమో గాని, వీళ్ళ సైడ్ మాత్రం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, వరి చెట్లు, ఇంకా అరటి చెట్లు చాలా బాగా కనిపించాయండి. చాలా చల్లగా గూడా ఉంది. సో, చాలా సేపు లేట్ చేశారండి తాడేపల్లిగూడెం దాటాక. ఏలూరుకి మధ్యలో ఎంతసేపు క్రాసింగ్ వేశారో గానీ, చాలా సేపయితే ఇబ్బంది పడ్డాము. దగ్గరికే వచ్చినట్టుంది ఇంకా రాదేంట్రా బాబు రాజమండ్రి అనే విధంగా చేశారనమాట. ట్రైన్ జర్నీ చాలా చిరాకనిపిచ్చింది. సో, కడప నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్ 5:45కి స్టార్ట్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 6:45కి రీచ్ అవుతుందన్నారు. సో, తెల్లవారుజామున రీచ్ అవుతుందన్నారు. కానీ మేము రీచ్ అయ్యేసరికి 9 అయిపోయిందనమాట. సో, చూస్తుండంగానే బాగా తెల్లగా తెల్లవారిపోయింది. మా పిల్లలైతే లేచి ఇంకా ఎప్పుడొస్తుంది? ఇంకెప్పుడొస్తుంది? నాన్నొచ్చాడా లేదా? అనేసి బాగా విసిగిస్తున్నారు. సో, ఏదో ఒకటి సర్ది చెప్పి ఇంక ఎలాగోలా ఒరేయ్ నెక్స్ట్ స్టాప్ అనుకుంటూ ఉండంగానే సో, మాకు గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసిందనమాట. హమ్మయ్య! వచ్చేసిందిరా నాయనా రాజమండ్రి అని మా పిల్లోళ్ళకి చెప్పి, ఒరేయ్ చూడండిరా నాయనా మన సైడ్ నుండి నీళ్ళు అట్లాంటివి ఎక్కువ కనిపించవు గదా! ఇదొక నది అనమాట అనేసి చూపిచ్చాననమాట. ఈ పక్క బ్రిడ్జ్ గూడా ఉంది. సో, మా పిల్లోడు అదే చెప్తున్నాడనమాట. అక్కడున్నాయి చూడమ్మా బ్రిడ్జ్ అనేసి. సో, చూస్తుండగానే పుష్కర్ ఘాట్ దాటుకొని మనం రాజమండ్రిలో అయితే దిగిపోయాము. మేము ఎళ్ళేలోపే మా హస్బెండ్ గూడా వచ్చి వెయిట్ చేస్తున్నాడండి. సో, ఫాస్ట్‌గా రూమ్‌కెళ్ళేసి అక్కడ లగేజ్ పడేసి వెంటనే మనం సరస్వతి ఘాట్‌కయితే వచ్చేసామండి. ఆటోలో అని మాత్రం అనుకోకండి. నడుచుకుంటూ వచ్చామనమాట. సో, నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళేంటండి రాజమండ్రి వాళ్ళ మర్యాదలు నిజంగా అసలు గోదావరోళ్ళ మర్యాదలే వేరండి. దారి పొడుగునా భోజనాలు పెడుతూనే ఉన్నారండి. శివరాత్రి గాబట్టి అబ్బబాబోయ్! మళ్ళీ పెట్టడంలో గూడా ఒక రకం పెట్టడం గాదండి. ఎన్ని రకాల స్వీట్లు పెట్టారో. ఒకరు పాయసం బెడతారు. ఒకరు సగ్గుబియ్యం జావా బెడతారు. ఒకరు చిత్రాన్నం, ఒకరు దద్దోజనం, ఒకరు మీల్స్, స్వీట్స్, కట్ బజ్జీస్. బాబోయ్! పెళ్ళికెళ్ళినట్టుందండి. విహారయాత్రకెళ్ళినట్లయితే లేదనమాట. సో, ఫస్టయితే సరస్వతి ఘాట్‌కయితే వచ్చి బాగా నదిలో స్నానం చేసేసామనమాట. పిల్లలు, పెద్దలందరూ స్నానం చేసి ఇదొచ్చేసి కొవ్వూరు బ్రిడ్జ్ అయితే చెప్పారండి. సో, లొకేషన్ అయితే చాలా బావుంది. ఇంకా ఈవినింగ్ టైమ్ అయితే ఇంకా బావుండేది. సో, కానీ మేము ఈవినింగ్ గంగా హారతికైతే ఎళ్ళిపోయాము. సో, మేమొచ్చింది ఈ బ్రిడ్జ్ మీదనమాట. కొవ్వూరు బ్రిడ్జ్ మీద మేము రాజమండ్రికైతే ఎంటర్ అయ్యాము. సో, ఇక్కడైతే వాటర్ అయితే అస్సలు బాలేవండి. ఎవరైనా స్నానానికెళ్ళేవాళ్ళు సో, ఖచ్చితంగా పుష్కర్ ఘాట్‌కే వెళ్ళండి. మిగిలిన ఏ ఘాట్‌లో కూడా మీరు స్నానం చేయడానికి అస్సలు ధైర్యం చేయకండి. అసలంత బురద జారిపోయేట్టున్నారు. కానీ ఏం చేస్తాం మాకు తెలీదు గదా! ఫస్ట్ టైమ్ వచ్చాము. తప్పక ఏదో దగ్గరుంది గదా! అనేసి మునిగేశారనమాట. పిల్లలైతే బాబోయ్! ఈ ట్రైన్ జర్నీ ఎంత దారుణంగా ఉందిరా నాయనా అనుకుంటూ పుష్కర్ ఘాట్‌లో వాటర్ చూడంగానే గెంతులేసుకుంటూ ఎగురుకుంటా ఉన్నారనమాట. సో, మా సైడ్ ఇలాగ వాటర్ తక్కువేలెండి. నార్మల్‌గా ఉంటాయి గానీ, ఇంత ఎక్కువ నది అట్లా ఉండదనమాట. సో, ఎండలు మండిపోతున్నాయన్నమాట మార్నింగ్ టైం గూడా. సో, బాగా ఎంజాయ్ జేశారు. ఎంజాయ్ జేసి రాంగానే మళ్ళీ ఇంకా అక్కడ అవి వాటర్ బాలేవన్నాను కదా! ట్యాప్స్ కింద వాటర్ అయితే పెట్టేసి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేశాము. తర్వాత నేను మా హస్బెండ్ గూడా ఫస్ట్ టైమ్ నదిలో మునుగుతున్నాం గదా! అనేసి ఇద్దరం కలిసి మునిగామండి. సో, చాలా బాగుంది. రాజమండ్రి ట్రిప్ అయితే గూడా. ఇదొచ్చేసి డే 1 3 వ్లాగ్స్ అయితే పెడతాను. మేము 3 డేస్ అయితే వెళ్ళాము. 3 డేస్‌లో ఏమేం కవర్ చేశామనేది కూడా చెప్తాను. సో, తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది.
ఏంది ఈ పిల్ల యాసలో చెప్తాంది అనుకోకండి. సో, మన యాసలో మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి? సో, నది స్నానం అయిపోంగానే వెంటనే డ్రెస్అప్ అయిపోయామనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి, సో, మా పిల్లలకైతే పంచా వేసేసామనమాట. సో, నేనైతే నార్మల్‌గానే శారీ అయితే కట్టుకోలేదండి. వామ్మో! ఈ ఎండలకు శారీ యాడ కట్టుకుంటాంలే అనేసి డ్రెస్సే వేసుకున్నాను. తిరిగేదానికి బావుంటుంది గదా! అనేసి. సో, అన్నీ చుట్టుపక్కలే ఉన్నాయండి. మేమెక్కువ డివోషనల్ ట్రిప్ అయితే అనుకోలేదు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రిప్ అనుకునేసి అన్ని దగ్గరే చూసుకున్నామండి. వాకబుల్ డిస్టెన్స్‌లో ఉండేటివే. సో, ఇదైతే కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర మేము వస్తూ ఉంటే ఒక పెద్దావిడ ఇలాగ శివలింగం పెట్టుకొని కూర్చోనున్నారు. సో, మా సైడ్ అయితే రెడ్డమ్మని ఎత్తుకొని వచ్చేవాళ్ళు తలపైన. సో, వాళ్ళకి మేము ఖచ్చితంగా బియ్యం వేసి, డబ్బులు వేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. సో, అలాగే అనుకోని మేము గూడా అలానే చేసామనమాట. కానీ వీళ్ళ సైడ్ బియ్యం అలా ఏం లేదండి. ఈ ధూపం వేయమన్నారక్కడ. ధూపం వేసి డబ్బులు పెట్టాము. సో, ఆమైతే ఆశీర్వదించింది. హ్యాపీగుండండి, పిల్లలనైతే చదువుకోండి అనేసి ఆశీర్వదించిందనమాట. పెద్ద ముత్తైదువు. మేమైతే చాలా హ్యాపీ ఫీలయ్యాము. ఇదొచ్చేసి సరస్వతి ఘాట్. అండ్ సరస్వతి ఘాట్‌లో గూడా టెంపుల్ అయితే కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, పాత టెంపుల్ అయితే లేదండి. కొత్తగా టెంపుల్ అయితే పెడుతున్నారు. విగ్రహం అయితే చాలా బావుంది. నేను టెంపుల్ గూడా చూపిస్తాను. సో, ఇక్కడ శివలింగం పెట్టుకొని కూర్చోంది ఈ పెద్దావిడ. ఇందులో సాంబ్రాణి అయితే వేయమన్నారనమాట. సో, నేను అక్షింతలిచ్చి ఇంకా ఆశీర్వదించమ్మా అనేసి మేము కూర్చున్నాము. అది కాళ్ళకి నమస్కారం చేశామండి. కూర్చోలేదు. కాళ్ళకి నమస్కారం చేసినాము. ఇంక ఎళ్ళిపోయామనమాట ఫాస్ట్‌గా. శివుడనమాట. మీరు కూడా చూడండి శివుడు. మీరు గూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ మాకు నంది శివుడైతే కనిపిచ్చారండి. చాలామంది సరస్వతి ఘాట్‌లోంచి వాటర్ పట్టుకొనొచ్చి ఇలా శివుడి మీద అయితే వేస్తున్నారనమాట. కింద గూడా ఉంది శివలింగం. అక్కడ గూడా వేయమనైతే మైక్‌లో అనౌన్స్‌మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆ రష్‌లో మేము మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే బాబోయ్! ఇంక పిల్లలతో కష్టం లెండి అనేసి ఇంకా అది ఇక్కడ నుంచే చూసి దండం పెట్టుకున్నామండి. చాలామందైతే నదీ స్నానం చేసి అక్కడికొచ్చి శివలింగాలకైతే అభిషేకం చేస్తున్నారనమాట వాళ్ళ చేతులతో. సో, కొద్దిగా ముందుకొస్తే ఇది సరస్వతీ దేవి విగ్రహం అయితే పెట్టారండి. సో, గుడి అయితే పక్కన కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో, మేమైతే దర్శించుకున్నాము. ఖచ్చితంగా గుడికెళ్ళాక పిల్లలతో గంట అయితే కొట్టిచ్చండి. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వేరే లెవెల్ ఉంటుంది గంట కొడితే. సో, గంట కొట్టిచ్చాము. సో, అమ్మవారి విగ్రహం పక్కనే చూడండి గుడైతే కడుతున్నారు. 2 అంతస్తుల్లో కడుతున్నారు. చాలా బావుంది. సో, ఇది రెడీ అయ్యాక ఇంకా చాలా బావుంటుంది. సో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చూడండి. దారి పొడుగున్న చిన్న అరటి పండ్లయితే అమ్ముతున్నారు. మన సైడ్ అలాంటిది తక్కువలేండి దొరికేది. సో, మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ పక్క ట్రైను, ఈ పక్క టెంపుల్స్. ఆహాహా! ఏం మధ్యలో ఎండ భలే ఉందిలేండి. కడపలోనే ఎండలెక్కువున్నాయనుకుంటే రాజమండ్రిలో ఇంకా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, ఎక్కడ ఎవరు తగ్గేదేలే అనే విధంగా సూర్యుడైతే పెరుగుతూనే ఉన్నాడు. సో, ఇంగ మార్చి జస్ట్ స్టార్టింగ్‌లో ఉన్నామండి. అప్పుడే ఇంత ఎండలుంటే ఇంగ రాను ఇంకా ఏమైతుందో మరి కడపలో మేము ఎలా ఉండాలో ఏమో అనే విధంగా ఉందండి పరిస్థితి. బయటికెళ్ళలేకుండా ఉన్నాము కూరగాయలు తెచ్చుకోవాలన్నా గూడా. సో, కడపలో ఎవరైతే ఉన్నారో చెప్పండి. మీరు ఎక్కడున్నారనేది. అండ్ ఇక్కడ మేము ఎక్కువ మందిని చూసిందేమంటే నదీ స్నానం చేసేవాళ్ళు ఇలాగ ఏందో అరటి ఏదో ఉంటదా దాంట్లో ఆ దీపము, పసుపు, కుంకుము ఇంకా ఊదకడ్డీలు తీసుకొనైతే ఎళ్లారనమాట. అండ్ ఇదేందో అండి నేను ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నా. చీరలు పరిచారు. ఆ బియ్యం అయితే వేశారనమాట. డబ్బులు పెడుతుంటే డబ్బులు కాదండి. డబ్బులు వెయ్యకండి అనైతే చెప్తున్నారు. అదేదో బియ్యం అట్లా ఇసిరేసుకుంటూ పోతున్నారు. అదేం సాంప్రదాయమో నాకు తెలియదు. సో, అలా అయితే వేస్తూ వెళ్లారనమాట. ప్రతి గుడిలోనూ అలానే ఉందండి. సో, ఇక్కడ వాళ్ళ ఏమన్నా ఒడి బియ్యం టైపు అట్లా ఏమో మనకు తెలీదు మనకు. సో, వాళ్ళు వేస్తుంటే మనం గూడా చూస్తున్నాం. మేమైతే బియ్యం తీసుకుపోలే కాబట్టి చిల్లరేస్తామంటే వద్దన్నారు. సరేలే అబ్బా! అనుకోని ఇంక గమ్మున ఇదొచ్చేసి అయ్యప్ప ఘాట్ అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే ఉంటుందండి. ఇంక సేమ్ సరస్వతి ఘాట్ లాగానే ఉంటుందనమాట. సో, అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడొచ్చేసి ఇక్కడ గూడా శివలింగం ఉంది. ఇక్కడ గూడా చాలామంది వాటర్ తీసుకొనొచ్చి చేస్తున్నారు. సో, ఈరోజు శివరాత్రి కాబట్టి ఇళ్లల్లో ఎవ్వరు ఉండరంట. ప్రతి ఒక్కరు గూడా ఇలా టెంపుల్స్ తిరుగుతారు. అండ్ ప్రసాదాలు ఇండ్లలో వండుకోరని గూడా చెప్పారండి. హోటల్స్ అయితే అస్సలు లేవు. సో, ఎక్కడ చూసినా దారిలోనే అన్నదానాలు చేస్తున్నారండి. హోటల్స్ అయితే లేవన్నమాట. సో, మాకు మార్నింగ్ నుంచి ఇంగా ఓ బాటసారి అనే విధంగా ఉందన్నమాట మా ప్రయాణము. సో, అవి చూసుకుంటూ తింటూ అంటే ఐస్ క్రీములు గూడా ఇస్తున్నారండి. ఐస్ క్రీమ్స్, జ్యూసెస్
ఇంకా పెళ్లి భోజనాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. చాలా ఆశ్చర్యం అయితే అనిపించింది. ఫస్ట్ టైం అనమాట. మన సైడ్ శివరాత్రి అంటే గుడిలో పెడతారు కానీ, ఇలాగ ఎక్కడంటే అక్కడ నడుచుకుంటూ పోయే చోట, బస్ స్టాండ్స్ దగ్గర అన్ని చోట్ల పెట్టడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో, మా చిన్నోడికైతే ఇంకా నైట్ బాగా నిద్రపోలేదండి. సో, కాళ్ళనొస్తున్నాయి అని అయితే ఏడిపిచ్చాడు మమ్మల్ని ఎత్తుకో, ఎత్తుకో అని. మా పెద్దోడు మాత్రం ఏదో కొత్త చోటికి తీసుకొచ్చామని పరుగులు తీసినాడనమాట. "అరేయ్ నాయనా తప్పిపోతే మళ్ళా కష్టం రా స్వామి, మమ్మల్ని చూసుకొని పోతాండని" చెప్పినాను. సో, ఇదైతే అయ్యప్ప స్వామి గుడి. వాళ్ళు దగ్గరకొచ్చినాక తీయకండి అని చెప్పారు. సో, నేను ఆల్రెడీ నేను తీసిన కాడికి నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో, లగేజ్ రూమ్‌లో పడేసినా అన్నారు. మీరు ఆల్రెడీ లగేజ్ చూపిస్తున్నారు కదా అనుకోకండి. సగం లగేజ్ ఆడనే పడేసాము. మిగిలినవి ఈడ స్నానాలు చేయాలి గదా! ఆ లగేజ్ అంతా గూడా తెచ్చుకున్నామనమాట మోసుకుంటూ. సో, ఇంగ మళ్ళీ గుడిలోకి గూడా ఎందుకు మోతాదొక అనేసి అటు బయట పడేసి ఎవరు తీసుకుంటారులే బట్టలనేసి ఎళ్ళిపోయాం గుడిలోకి. సో, అయ్యప్ప స్వామి గుడి పక్కనే వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారనమాట. అండ్ ఇట్లా గోదావరి సైడ్ ఎక్కువుంటాయండి. అది వర్రీ సంథింగ్ ఏదో అంటారు. సో, ఇదొచ్చేసి డే 1 వ్లాగ్. డే 2 వ్లాగ్ కంటిన్యూ